లేకపోతే నమ్మరు. రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతోటి లింగంనే శివరాం ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. శివరాం ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో బెజవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు అన్ని పార్టీలు కూడా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఇదే బెజవాడని అడ్డాగా చేసుకొని బెజవాడ ప్రజల ఓట్లతోటి గెలిచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా ఏలినటువంటి నాయకులు ఇప్పుడు అసలు వారి కాంట్రిబ్యూషన్ ఏది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. శివరాం ప్రసాద్ గారు, ఎలా చూద్దాం మరి ఈ అంశాలు? వాళ్ళు పట్టించుకోకుండా ఎక్కడో ఉంటే ఎలా? ఇప్పుడు కాంట్రిబ్యూషన్ అనే దాని మీద ఎక్కువ చర్చ కన్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎంతవరకు సక్సెస్ అయింది, దాంట్లో ఎంత జరిగిందనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది తప్ప ఇండివిజువల్స్ మీద మనం డిబేట్ చేయటం అనేది అనవసరం. ఇప్పుడు ఒక పార్టీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, ఇందాక చెన్నపరెడ్డి గారు చెప్పారు ఏమని, మేము చాలా సహాయం చేస్తున్నాం కానీ ఎవరికి చెప్పట్లేదు, బొయ్యిలు తిన్నామని, అది మాంసం తిన్నామని బొయ్యిలు మెడలో వేసుకోకూడదని. నాకు ఒక సినిమా గుర్తొస్తుందండి. ఓ సినిమాలో కోటా శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి, ఆయన అసలే పిసినారనమాట, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో దేవస్థానానికో ఏదో దేవాలయం కట్టాలి, 2 లక్షలు కావాలంటే చెక్ ఇచ్చేస్తారు రాసేసి. ఇవ్వగానే అది తీసుకుని సంతకం పెట్టలేదంటే గుప్తదానం, నేను సంతకం ఏంటి పెట్టినాను, ఒట్టి చెక్ తీసుకెళ్ళిపోమంటాడు అనమాట. అలా ఉంది ఇది చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి పార్టీ తరఫున ఇస్తానన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, మొన్నటిదాకా 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఆ ₹1 కోటి ఎలా ఇచ్చారు? సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారా? పాల ప్యాకెట్లు ఇచ్చారు, 1 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ ప్యాకెట్లు ఇలా కొంటామని ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చూడాలి కదా. ఇప్పుడు మీకు 1 లక్ష అంటే నేను ఒక ప్యాకెట్ ఇచ్చాను, ఇది 10,000 ప్యాకెట్ కింద లెక్కేసుకోమంటే కుదరదు. ఎవరున్నారు? కాదండి శివరాం ప్రసాద్ గారు, మీరు 10 ప్యాకెట్లు ఇచ్చిన 100 ప్యాకెట్లు పంచారని చెప్తే ఎవరు లెక్కేస్తున్నారు చెప్పుకోవచ్చు. దాన్ని తెలుస్తుంది కదా, లెక్కపత్రం అట్లాగే మేమివ్వటం కాదు, మీరు అక్కడ అనుకోవాల్సింది ఏంటంటే అంటే మీరని కాదు, ఎవరైనా ఇచ్చిన వాళ్ళు మేము 10 ఇచ్చి 100 పంచామంటే లెక్కపత్రం లేదు కదా. అదే కదా నేను అనేది. మీకు కనీసం ₹1 కోటి సహాయం అంటే మీకు ఒక లారీలు వెళ్ళటమో లేకపోతే ఇదేవో ఒక కనపడాలి. ఏమీ కనపడకుండా మేము చేసామంటే అది సబబు కాదు. ఇప్పుడు అదే చూద్దాం. ఇప్పుడు ఎవరేమి ఇచ్చారు అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హెరిటేజ్ తరఫున ఇక్కడ ఏపీకి ₹1 కోటి, అలాగే తెలంగాణకు ₹1 కోటి ఇచ్చారు. సరే, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇచ్చుకున్నారు అనుకున్నామే అనుకో. కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి 30 లక్షలు ఇచ్చారు, తెలంగాణకి 30 లక్షలు ఇచ్చారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారే. సో ఇక్కడ ప్రభుత్వం ద్వారా సహాయం చేయాలని తప్ప ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది కరెక్ట్ కాదు. మీరు సహాయం చేయటం చేయాలి. అలాగే అది కాకుండా వేరే విధంగా మాట్లాడి, నార్మల్గా ఏంటంటే ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ప్రజలు అక్కడ ఎవరైతే బాధలు పడుతున్నారో వాళ్ళు 80% సాటిస్ఫై కారు. ఎందుకంటే 2 రోజులు 3 రోజులు ఇబ్బందులు పడి, ఇందాక ఆయన అంటారు 3 రోజులు మంచినీళ్ళు లేవని, అది ఎంత ఆశాస్పదంగా ఉంది. 3 రోజులు మంచినీళ్ళు లేకుండా ఎవరు ఉన్నారు? మరి డ్రోన్స్ పెట్టి మరీ మంచినీళ్ళును ఫుడ్ అందించారు. 3 రోజులు మంచినీళ్ళు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు కూడా కొంత రీజనబుల్ గా ఉండాలి. మాట్లాడేది విమర్శ కూడా రీజనబుల్ గా ఉండాలి. అబద్ధం చెప్పినా కాదు శివరాం ప్రసాద్ గారు, గ్రామాల్లో వాడే డైలాగు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఎస్, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. అట్లాగే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధం కూడా అతికినట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఇంటిని కాపాడటం కోసం, మునక్కొండ కాపాడటం కోసం ఇక్కడ బొడమేరు గేట్లు ఎత్తారు అనేది. బొడమేరుకి ఫస్ట్ గేట్లు లేవు. బొడమేరు దగ్గర ఉంది ఓన్లీ రెగ్యులేటర్. ఆ రెగ్యులేటర్ కూడా 11 అడుగులు ఎత్తు. మామూలుగా దానికి అక్కడ చిన్న ఇష్యూ వచ్చింది కాబట్టి అసలు అది కూడా క్లారిఫై చేయాలి. మళ్ళా ఇదే ఇష్యూ వస్తుంది చాలా సార్లు. బుడమేరుకి నార్మల్ గా వచ్చే వరద 8 నుంచి 11 క్యూసెక్లు నార్మల్ గా వచ్చే వరద. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2005లో ఇలాగే వరద వచ్చింది. ఇదే విధంగా అదే ప్రాంతాలు మునిగిపోయింది. మునిగినప్పుడు ఆయన నిలదీశారు, నేను ఈ వరద రాకుండా చేస్తానంటే. తర్వాత వచ్చిన ఆయన కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ డైవర్షన్ ఛానల్ పెట్టారు, డైవర్షన్ కెనాల్ పెట్టి
దాన్ని తీసుకెళ్లి పోలవరం కెనాల్లో కలిపారు. ఉమ్, అది డైవర్షన్ కెనాల్ కెపాసిటీ ఎంత 10.5 క్యూసెక్కులు. అంటే ఇది 10 వచ్చినా 10.5కి పెట్టారు. ఉమ్, కానీ మొన్న వచ్చిన వరద ఎంత 60 క్యూసెక్కులు, 60,000 క్యూసెక్కులు. ఉమ్, 60,000 క్యూసెక్కుల్ని రెగ్యులేటర్ ఎట్టా అవుతుంది? తర్వాత మీరు 10,000 క్యూసెక్కులు మాత్రమే ఆ డైవర్షన్ ఛానల్ వెళ్తే కృష్ణానదిలో 140,000 క్యూసెక్కులు వరద వస్తుంటే ఇది కృష్ణానదిలో ఎట్టా కలుస్తుంది వెళ్ళి? అది ఎదురుతుంటుంది కదా. అవును. మీకు 31వ తారీఖు శనివారం మధ్యాహ్నానికే మన రెగ్యులేటర్ పైనుంచి రెగ్యులేటర్ పైనుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఉమ్, అప్పుడు కూడా వదలకపోతే రెగ్యులేటర్ కొట్టుకుపోతుంది. ఆ తర్వాత గేట్ వదిలేరు. కాబట్టి ఇది అసలు ఒక సామెత ఉంది, బట్టతలకి బోడిగుండికి ముడి అన్నట్టుగా అసలు సంబంధం లేని బుడమేరు కింద చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ముడేయటం అనేది ఒక అసంబద్ధమైన విషయం. ఇది అంటే ఎవరన్నా ఒకవేళ రాంగ్ ఎందుకు చెప్తున్నారంటే రాంగ్ ట్రాక్ పట్టించారేమో, జగన్ గారి పక్కన ఉండేటువంటి లీడర్స్ ఎవరన్నా రాంగ్ ట్రాక్ పట్టించి ఆయన చెప్పించారంటారా? అయ్యుండొచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. కానీ అదే సేమ్ కంటిన్యూ చేస్తున్నారు కదా వైసీపీ సోషల్ మీడియాలోను. ఇప్పుడు మన రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కదా. ఉమ్, వాస్తవాలు ఏవైతే ఆయన కూడా అదే మాట అంటున్నారు కదా. వాస్తవాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేశారు అని చెప్పి. ఇబ్బంది జరుగుతుంది, అదో ముఖ్యమంత్రి ఏ గారు రండి చెప్పేసి ఆ రోజు ఏ అర్ధరాత్రి 11కి ఎవరు ఖాళీ అంచనా చేపించారు. వేయగలరు? మొన్న ఒక ఛానల్లో ప్రవాహమో లేకపోతే ఇంకో ప్రవాహమో మీరు అంచనా వేయగలరు. కానీ వేరే ఏంటంటే వర్షం ఎంత పడుతుందో వర్షానికి బట్టి అక్కడ ఒక నిమిషం చిన్నరెడ్డి గారు ఒక నిమిషం. చిన్నరెడ్డి గారు ఒకసారి ఆగి తర్వాత మాట్లాడండి. ఉమ్, ఉమ్, ఈ సిస్టమ్ ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఆగి తర్వాత సమాధానం చెప్పండి. మీకు అనుమానం వస్తే మళ్ళీ నేను సమాధానం చెప్తా. ఓకే. ఎందుకంటే నేను స్థానికుడిని, నాకు దీని మీద పూర్తి అవగాహన ఉంది. అవును, నాకు దీని మీద. నేను విజయవాడ వాసిని. ఆయన కూడా పక్కనేనండి, చిన్నరెడ్డి గారు కూడా పక్కనే, గుంటూరు వాసి. గుంటూరు వాసి పక్కన కదా, మాది అదే కదా, విజయవాడే కదా మాది. పక్కన. ఆయన కూడా ఎంత 40 కిలోమీటర్లు. బుడమేరు వరదను చూస్తే పెరిగాం. బుడమేరు వరద ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వస్తుంది, ఏ విధంగా ఆక్యుపేషన్ జరిగింది, ఏ విధంగా ఇవాళ ప్రమాదం జరిగింది, ఇవన్నీ తెలుసు మాకు. ఇప్పుడు తెలుసు కాబట్టి నాకు అథారిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా జరిగినప్పుడు మీరు దాన్ని అంచనా వేయలేరు. బుడమేరు వరదను అంచనా వేయలేరు. ఇప్పుడు నా మాక్సిమం వచ్చేది 10,000 క్యూసెక్కులండి. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 2005లో కూడా వచ్చింది 45,000 క్యూసెక్కులు. ఇప్పుడు 60,000. కాబట్టి ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఎప్పుడు అన్నారంటే దీని కట్టలు, బుడమేరు కట్టలు ఇవన్నీ పటిష్టం చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి టెండర్స్ పిలిచారు. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2020లోనో ఎప్పుడో 21లోనో ప్రీ క్లోజర్ చేశారు. దాని వల్లనే వాళ్ళ కట్టలు గండిపడినాయి కదా, తెగిపోయిన దాని వల్లనే కదా. గండిపడకపోతే ఇంత ప్రమాదం లేదు కదా. అది కూడా ఆలోచించాలిగా. మనం ఊరికే తప్పును తప్పందాం, ఒప్పును ఒప్పందాం. ఇందాక జగదీష్ గారు చెప్పినట్టు ఒకటి, క్రైసిస్ లో చంద్రబాబు నాయుడు గారికి ఆయన పూర్తి స్థాయి శక్తి బయటకు వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. అది ఊరికే మీరు అనుకునేదో ప్రచారం కోసం చేశారు అనుకుంటే దాన్ని కనబడతా ఉంది కదా. ఆయన డే అండ్ నైట్ అక్కడే ఉండి, ఆ వయసులో అక్కడే ఉండి పని చేస్తాం కనపడుతుంది కదా. దాన్ని అదే డ్రోన్స్ ద్వారా అంత నీళ్లు ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాల్లో, దూరంగా లోపల ప్రాంతాల్లో కూడా అందించాలంటే ఆల్రెడీ అప్పుడు పడవలు కూడా వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఆ డ్రోన్ కెమెరాస్ పంపించి ఎక్కడెక్కడ జనాలు ఉన్నారో చూసి అక్కడ వాళ్ళకి ఆహార పొట్లాలను, మంచినీళ్లు, పాల ప్యాకెట్లు పంపించారంటే అది ఎప్పుడన్నా జరిగిందా ఇంతకు ముందు? లేదు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కదా, టెక్నాలజీని బాగా వాడుకున్నారు. దాన్ని అప్రిషియేట్ చేసి తప్పుని శివరాం ప్రసాద్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మొత్తం అక్కడ ఏమి జరగట్లేదు, ఏమి జరగట్లేదు. నాకైతే వైసీపీ నాయకులు నార్మల్ గా ఎవరైనా మళ్ళీ వస్తాను, 1 by 1 మాట్లాడదాం. శివరాం ప్రసాద్ గారు రాజకీయ నాయకుల కాదండి, రాజకీయ నాయకుల లక్షణం ఏంటంటే ఒక పని చేస్తే ప్రచారం కోరుకుంటారు. అంతేగాని మేము మా వాళ్ళందరూ పనిచేశారు మొత్తం గ్రౌండ్ లో, కానీ మేము ప్రచారం కోసం ఏం చేయలేదంటే ఏమి చేయలేదు. దాన్ని కాస్త అనుమానించాలి.
కాస్త అనుమానించాలి, నిజంగా చేశారా అంతే కదా మరి. లేదా అనుమానించాలి. దాన్ని చూపించాలిగా, ఎక్కడో అవును అవును, ఎంతో కొంత కదా. చూపించాలిగా. సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గర. మరి మనతోటి వెల్లంపల్లి శ్రీనివాస్ రైట్ గారు, ఒక్క నిమిషం అండి, వన్ మాట్లాడుతూ మనతోటి వివేక్ గారు ఉన్నారు. అదే ప్రాంతం అలా జరిగింది. రైట్ రైట్ రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతోటి వివేక్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మణ.